Because there is a comfort and there is something helpful. Believers and doctors are there. ఎందుకనగా అక్కడ ఆయనకి కొంచెం ఆదరణ, కొంచెం సహాయకరముగా విశ్వాసులైన వారు అక్కడున్న డాక్టర్లు వారికి సహాయం చేయించి వచ్చింది. But God told to bring over here, but he is not willing. That's why I never force. That is my sin. ఆయనని ఇక్కడికి తీసుకొని రమ్మని దేవుడు చెప్పి ఉన్నారు. ఆయనను కూడా ఆయనకు వచ్చుటకు అంత మనపూర్వకంగా లేనందున నేను ఆయనను బలవంతము చేయలేదు. అది నేను చేసిన పాపమై ఉన్నది. బాధ వేదనలు భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుచున్నప్పుడు దేవుడు అతన్ని తన యొద్దకు చేర్చుకొనును. Maybe God will help us to keep some time. మనము ఇంకను అత్యధికంగా మనం ప్రార్థన చేయించిన వాళ్ళముగా అయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచి వెడలిపోవుట అనేది మనకి ఎంతో దుఃఖకరముగా కనబడుచున్నది. Last moment God prophesied so many ways to preserve him and save him. ఆయనను ఎలాగైనా కాపాడుటకు రక్షించుటకు దేవుడు చివరి క్షణాల్లో అనేక రీతులుగా ప్రవచించి మాట్లాడి ఉన్నారు. అయితే ఆయన శరీరము అలాగున చేయుటకు అది సమ్మతింపలేదు. దానిని బట్టి ఆయన దానిని భరించలేకపోయింది. అందుచేత దేవుడు ఆయనను తన యొద్దకు తీసుకొనిది. After departure also God and his soul is still in the room only. ఆయన వెడలిపోయిన తర్వాత ఆయన ప్రాణము ప్రభువు కూడా ఆ గదిలోనే ఉన్నట్లుగా కనబడి ఉన్నది. We strive 1 hour. ఒక గంట సేపు మేము పోరాడి ఉన్నాము. We are going on praying and praying, but God and the Spirit is there only, in the room only. మేము అలాగన ప్రార్థన చేయించునే ఉంటిమి. దేవుడు ఆయన ఆత్మయు కూడా ఆ గదిలోనే అక్కడే ఉండెను. Then lastly God told that I am going to take you. చివరిగా దేవుడు చెప్పినది నేను ఆయనను తీసుకొనబోచున్నానని. Then only we surrendered his body and soul, mind in the hands of God. అప్పుడే ఆయన యొక్క ప్రాణము ఆత్మ శరీరములను దేవుని యొక్క చేతికి అప్పగించితిని. So his departure is very sorrowful and grief to everyone. He is really joyful in his heaven. అయితే సియోనుకు లాభమై ఉన్నది. ఎంతగానో ఆయన అక్కడ సంతోషకరముగా కనబడుచున్నారు. We can find out through his face that he finished his course victoriously. మనం ఆయన ముఖాన్ని చూచినప్పుడే మనం గ్రహించుకొనగలము ఆయన తన యొక్క పరుగును జయకరంగా తుదముట్టించి ఉన్నారని. We are child of God. It is not great to die in the world, but before we die we have to finish our course and victoriously we have to pass this world. ఈ లోకములో మనము మరణించి మనం వెడలిపోవడం గొప్ప విషయం కాదు, కానీ మన యొక్క పరుగును మనము జయకరముగా మనము తుదముట్టించి ముగించి వెడలిపోవటమే గొప్ప విషయమై ఉన్నది. We should not die in defeat life. అపజయంతో కూడిన జీవితంతో కూడా మనం మరణించకూడదు. Of course some powers, otherwise something maybe kill his body. ఒకవేళ కొన్ని శక్తులు లేక మరి ఏదైనా ఆయన శరీరమును చంపి ఉండవచ్చును. Ecclesiastic 4th chapter 1 to 3 verses we are seeing some powers sometime tormenting the life because they are great people. Read that 4th chapter 1 to 3. 4:1-3. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడు ఎవడునూ లేకపోయెను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులను కొట్టిని. ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులను కొట్టిని. He is a blessed man because he
just finished his course and passed away. ఆయన తన యొక్క పరుగును తుదముట్టించి వెడలిపోయినందున ఆయన ధన్యుడై ఉన్నారు. Hereafter so many problems going to rise against the church, against the workers and believers. ఇక మీదట కాలమందు ఇక్కడ సంఘములోను సేవకులు విశ్వాసుల మధ్యలోను అనేక సమస్యలు తలెత్తబోవచ్చు ఉన్నవి. So many things. It is that means uncontrolled. Otherwise, I can't express anything. ఎలాంటి కార్యములు సంభవింపనై ఉన్నవనగా మన యొక్క అధీనంలో లేకుండా మన మాటలతో వివరించలేనటువంటి కార్యములు సంభవింపనై ఉన్నవి. But he escaped from that situation. అటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన తను తప్పించుకొని ఉన్నారు. Who are passed away before, they are the blessed people. మనకంటే ముందుగా కూడా వెడలిపోయిన వారు, కాలం చేసిన వారు ధన్యులై ఉన్నారు. But Isaiah told that they are not seeing the evil in the world. అయితే యెషయా చెప్పుచున్నాడు, అట్టి వారు లోకములో కీడు చూడకుండా వారు కొనిపోబడుచున్నారు. Now recently I heard that there is some vaccination going to give everyone in the world. ఇప్పుడు ఇటీవల నేను విని ఉన్నాను, ఇప్పుడు లోకంలో ఉన్న అందరికీ కూడా ఒక వ్యాక్సినేషన్ వారు ఇవ్వబోచున్నారని చెప్పి తెలియపరిచి ఉన్నారు. Every worker and all believer also must take it. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా అది తీసుకొనవలెను అని చెప్పుచున్నారు. If you won't take, you will be persecuted. అలాగూ తీసుకొనకుండా ఉన్నట్లయితే హింసింపబడుదురు. Like that, we don't know what going to happen in the world. ఇక లోకంలో ఏమి సంభవించునో అనే విషయము ఇక మనకు తెలియదు. So many things happening in the world. They are putting the chip forcefully. అనేక కార్యములు లోకములో సంభవించుచున్నవి. ఆ చిప్పును వారు బలవంతం చేత వారు ఎక్కించుచున్నారు. So 666 number also started here, so many places. 666 సంఖ్య గల ముద్ర కూడా అనేక స్థలముల్లో ఆరంభమై ఉన్నది. But who are passed away before, they are blessed people. అయితే మనకంటే ముందుగా కూడా కాలం చేసి వారు వెడలిపోయినటువంటి వారే ధన్యులై ఉన్నారు. 54 Isaiah, otherwise 57. 57:1. Yeah, 57 Isaiah 1-2 verses. యెషయా గ్రంథం 57:1-2. నీతిమంతులు నశించడం చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గంలో నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. So they are not seeing the evil. వారు కీడు చూడట్లేదు. God taking them. దేవుడు వారిని కొనిపోవచ్చున్నాడు. They fight a good fight. వారు మంచి పోరాటం పోరాడిరి. They kept their faith. వారు విశ్వాసమును కాపాడుకొనిరి. And finished the course because of the body weakness, because of the sickness. శరీరంలోని బలహీనతను బట్టి, రోగమును బట్టి వారు తమ యొక్క పరుగును తుదముట్టించుచున్నారు. And God came and taken him. That is my joy. God came and taken him. దేవుడే వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళి ఉన్నారు. అదియే నా సంతోషము. But I am very grievous because I lost a good servant in my center. అయితే నా సెంటర్ లో ఒక మంచి సేవకుని నేను పోగొట్టుకొని ఉన్నానే అనే విషయము నాకు చాలా దుఃఖకరమై ఉన్నది. But really he taking the rest in heavenly place. అయితే నిజంగా ఆయన ఇప్పుడు పరలోకమందు విశ్రాంతి నొందుచున్నారు. He born in Zion. ఆయన సియోన్లో జన్మించిరి. The word of God says they are born in Zion. వాక్యం మనకు చెప్పుచున్నది వారు సియోన్లో జన్మించి ఉన్నారు. Read the 87:5. 87వ కీర్తన 5వ వాక్యము. This and that man was born in her, and Aish himself shall establish her. So ప్రతి జనము దానిలోనే జన్మించుననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచుననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. they are born in Zion. వారు సియోన్లో జన్మించి ఉన్నారు. They are born in Zion. వారు సియోన్లో జన్మించిరి. They are born in Zion. వారు సియోన్లో జన్మించిరి. When they are born in this world, already they are born in Zion in heaven.
వారి యొక్క లోకంలో జన్మించుటకు ముందుగానే సియోనులో పరలోకమందు వారు జన్మించి ఉన్నారు. Ephesians very clearly says that before the foundation of the world we are just created. Read that word, Ephesians 1st chapter 4-7. ఎఫెసీయులకు మొదటి అధ్యాయము 4-6 వరకు జగత్పునాది వేయబడక మునిపే ఆయన వల్ల నేర్పరచుకొనెను. So they are born in Zion. వారు సియోనులో జన్మించిరి. Before the foundation of the world only God created in Zion. జగత్పునాది వేయబడక ముందుగానే దేవుడు వారిని సియోనులో వారిని సృష్టించి ఉంచెను. That's why Godwin born in Zion. కావున బ్రదర్ గాడ్విన్ సియోన్లో జన్మించిరి. Not only that, he grew in Zion అంతేకాదు ఆయన సియోనులో ఎదిగిరి and lived like a Zion సియోనుగా ఆయన జీవించిరి. and died in Zion only. సియోనులోనే ఆయన మరణించిరి. That means he finished his course in Zion. అనగా తన పరుగును సియోనులో తుదముట్టించిరి. Because that only the God honored him. అందుకొరకే దేవుడు ఇలాగన ఆయనను ఘనపరిచెను. Because of this situation only, we are not allowing the people to come for the funeral service. బయట పరిస్థితులు ఇలాగ ఉండుట వలన జనులు భూస్థాపన ఆరాధనకు వచ్చుటకు మేము అనుమతించటలేదు. So that's why, but God honored him in so many ways. అయితే దేవుడు అనేక రీతుల ఆయనను ఘనపరిచి ఉన్నారు. What is a Zion? సియోను అనగా ఏమి? Who walked with God. దేవునితో కూడా నడిచిన వారు. Who follow the footsteps of the Lamb. గొర్రెపిల్ల యొక్క అడుగుజాడలను వెంబడించిన వారు. Who live for God and glorify the name of the Lord. దేవుని కొరకు జీవించి దేవుని యొక్క నామమును మహిమపరిచిన వారు. Zion means is the joy of the whole world. సియోను అనగా సర్వభూమికి సంతోషకరమై ఉన్నది. How can we prove that he is a Zion? ఆయన ఎలాగున సియోను అని మన రుజువుపరచగలము? God taken him the whole world. దేవుడు ఆయనను సర్వలోకమునకు తీసుకొని వెళ్ళిరి. When he was in London, he went to so many places. ఆయన లండన్ లో ఉండినప్పుడు పలు స్థలములకు ఆయన వెళ్ళిరి. When he was in Dubai, he went to so many places. అంతేకాదు దుబాయ్ లో ఉండినప్పుడు ఆయన మరికొన్ని స్థలాలకు అక్కడ వెళ్ళిరి. Like that, some foreign countries and India, so many places. He was a joy for the whole world. ఇలాగున విదేశముల్లో ఉన్నటువంటి కొన్ని సెంటర్లకును ఇక్కడ భారతదేశంలోను దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళి ఉన్నారు. దీనిని బట్టి ఆయన సర్వలోకమునకు సంతోషకరంగా ఉన్నారన్న విషయము మనకు తేటపరచబడుచున్నది. When you receive the Holy Spirit, మన పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు you are witness for the whole world. సర్వలోకమునకు మనం సాక్షులమై ఉందుము. That word fulfill in his life. ఆ వాక్యము ఆయన యొక్క జీవితమందు నెరవేర్చబడి ఉన్నది. That's why you can say that he is a Zion. అందుచేతనే ఆయన సియోను అని మనం చెప్పగలము. Because he is a joy for so many believers, so many workers. ఎందుకనగా అనేక మంది విశ్వాసులకు అనేక మంది సేవకులకు ఆయన సంతోష కారణముగా ఉండిరి. Through his ministry, through his words, he is a comforter and he is just a joy for so many youth. ఆయన సేవ ద్వారా ఆయన మాటల ద్వారా అనేక మంది యవనస్తులకు ఆయన ఒక ఆదరణకరముగా వారికి ఎంతగానో సంతోషకరముగా కనబడిరి. He is a comfort to so many believers. అనేక మంది విశ్వాసులకు కూడా ఆయన ఆదరణగా ఉండిరి. That's why he is a really Zion. అందుకొరకే ఆయన నిజముగా సియోనై ఉన్నారు. Secondly, wherever Lamb goes, he followed him. రెండోదిగా గొర్రెపిల్ల ఎక్కడికెల్లా వెళ్ళెనో అక్కడికెల్లా ఆయనను వెంబడించెను. Wherever the leader sent him, he went without murmuring, without hesitation, without resistance. ఎక్కడెల్లా కూడా నడిపించిన వారు ఆయనను పంపించి ఉన్నారు. ఆయన ఏమాత్రము కూడా సనగకుండా వెనుదీయకుండా వారిని ఎదిరించకుండా ఆ స్థలాలకు ఆయన వెళ్ళి ఉన్నారు. So that is a character of Zion. అది సియోను యొక్క స్వభావమై ఉన్నది. Especially ప్రత్యేకముగా he have the power of the Holy Spirit. ఆయనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉండెను. Special anointing he have. ఆయనకు ఒక విశేషమైనటువంటి అభిషేకం ఉండెను. Through his anointing he revived the youth, he revived the church. అభిషేకము ద్వారా యవ్వనులను సంఘమును కూడా ఉజ్జీవింపజేసెను. Whosoever having the power of God, they are Zion. ఎవరికైతే దేవుని శక్తి కలిగి ఉందో వారే సియోను. Not only that, they can fight a good fight. అంతేకాదు వారు మంచి పోరాటమును వారు పోరాడుదురు. Thirdly, he is a Zion because he is separate from the
house is separate from the land, is separate from so many things according to the Revelation 14 chapter. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం అనుసరించి తనకి ఇంటి నుండి తన యొక్క దేశం నుండి మరి అనేక కార్యముల నుండి కూడా తను తాను వేరుపరచుకొని ప్రత్యేకపరచుకొని నందున ఆయన సియోనై ఉన్నారు. Lastly, because of his character, he was a Zion. చివరిగా ఆయన యొక్క స్వభావమును బట్టి ఆయన సియోనై ఉన్నారు. Zion people will love all the people. సియోను జనులు వారందరినీ కూడా వారు ప్రేమించువారై ఉందురు. Because our Jesus is the King of Zion. ఎందుకనగా మన యేసు సియోను రాజై ఉన్నాడు. He loved the whole world. ఆయన సర్వలోకమును ప్రేమించెను. Our God is a really God who was in Mount of Zion. మన దేవుడు నిజంగానే ఆయన సియోను పర్వతం మీద ఉన్నవారై ఉన్నారు. He is a loving God. ఆయన ప్రేమగల దేవుడు. According to the testimonies, we can understand that He loves everyone. సాక్ష్యములు బట్టి మనకు అర్థమవుతున్నది అతను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఉన్నారు. So I also really loved Him and really I will appreciate and really I comfort through His ministry. నేను కూడా ఆయన ఎంతగానో ప్రేమించి ఉన్నాను. ఆయన యొక్క సేవను బట్టి ఎంతగానో నేను మెచ్చుకొని ఉన్నాను. నాకు ఎంతో ఆదరణకరంగా అది కనబడి ఉన్నది. The saddest thing is I am able to save his soul. That is why we bless. అయితే దుఃఖకరమైనటువంటి విషయం ఏదనగా నేను ఆయన ప్రాణమును రక్షింపలేకపోతిని. అది నాకు ఎంతో వేదనకరంగా ఉన్నది. Last moment God brought to me, but I had to save him. చివరి క్షణాల్లో ప్రభు నన్ను ఆయన యుద్ధకు తీసుకొని వెళ్ళి ఉన్నారు. కానీ God brought to me. దేవుడు నా యుద్ధకు తీసుకొని వచ్చినాడు కానీ నేను కాపాడలేకపోయాను. అది నా దుఃఖం. So anyhow, it is a really hurting and shock for my ministry. నా యొక్క సేవకు అది ఎంతగానో అది ఒక దెబ్బతిన్నట్లుగాను ఎంతగానో అది నన్ను కొట్టిన విధముగానే ఈ స్థితి నాకు కనబడుచున్నది. So many people I saved when they are dying. అనేక మంది వారు మరణించిన స్థితిలో కనబడుచున్నప్పుడు నేను వారిని రక్షించి ఉన్నాను. But I have no time, I have no chance to save his soul. అయితే నా ప్రాణమును రక్షించుటకు నాకు అటువంటి తరుణము సమయము నాకు లేకపోయెను. That is my grievances. I lost a good servant of God. అది నా దుఃఖమైనది. ఒక మంచి దైవ సేవకుని నేను పోగొట్టుకొని ఉన్నాను. God may raise so many beautiful Zion people in the world before finish the Zion work. సియోను యొక్క పని సంపూర్తి చేయబడి నిమిత్తమే దేవుడు లోకమందంతటా అనేక మంది దైవ సేవకులను దేవుడు లేపుదురు గాక. May God help us. Let's praise God. దేవుడు మనందరికీ సహాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించుదాము. యెహోవా సియోను ఏర్పరచి నివాస స్థలముగా కోరుకొనే. యెహోవా సియోను ఏర్పరచి నివాస స్థలముగా కోరుకొనే. సియోనులో జన్మించే ధన్యుడు, సియోనులో జన్మించే ధన్యుడు. మా ఊటలు నీవే అని పాడిరి, మా ఊటలు నీవే అని పాడిరి. సర్వభూమికి ఆసియా పర్వతం సంతోషమైన రమ్య నగరం. సర్వభూమికి ఆసియా పర్వతం సంతోషమైన రమ్య నగరం. మహారాజుని మహామహిమతో, మహారాజుని మహామహిమతో పట్టణమంతా జ్వలించుచున్నది. ఆ పట్టణమంతా జ్వలించుచున్నది.
मेरा इनके साथ रिश्ता बोले तो बहुत बचपन से, मतलब ये मामा ने मेरे लिए मामा है। इन्होंने मुझे गोद में खिलाया है। आज सडनली मुझे पता चला कि इनका ऑफ हो गया, तो मैं दौड़ के कैसे तो भी आई इधर। बहुत अच्छे इंसान थे, बहुत अच्छे। जब भी इनकी मम्मी, जब इनको पता चला कि गुड्डू बोलते थे, गुड्डू फादर बने, तो बहुत खुशी हुई थी, सबको बहुत खुशी हुई थी। बहुत ही अच्छे सोल है, बहुत ही सबको हमेशा गाइडलाइन करते थे। मतलब मेरे बचपन से इनको देखा हुआ है हर चीज में। आपको नेक्स्ट दिन बहुत अच्छा मिला मामा। फादर खुशी खुशी से मेरा इनकी फैमिली है, इनके ब्रदर है। आंटी कहाँ है? मामा आंटी इनकी मम्मा है। ड्रियो इनकी मम्मा आंटी कर सकते हैं ना आंटी? అన్న శోధం मामा आंटी शर्मा जरा देखा मामा? हाँ प्रे करो आंटी, प्रे करो, ఓకే ఓకే प्रे करो आंटी। అన్న కింద బట్ట పట్టి లేకుండా బట్ట విశ్వాసం కొద్దిగా సైడ్ కొట్టండి. అన్న మధ్యలో లేపాలా మెల్ల 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 అన్న కింద పిల్లో విశ్వాసులు వాటర్ దయచేసి వాటర్ ఏమైనా పెట్టండి కింద తల కింద. మీరు ఇంటికి పోవాలంటే పోవచ్చు, అవసరం ఉంటేనే గేర్వాడికి వెళ్ళండి, కానీ ఇప్పుడే మీరు వెళ్ళిపోండి. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు త్వరగా వెళ్ళిపోండి, గుంపుగా బయలుదేరు. తీసినవారా ఇప్పుడు తర్వాత సేవకులు వస్తారు.